ఓకే, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ రాద్దాం. అసలు ఏం కావాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఏంటి? ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. రాస్తున్నా చెప్పు. అన్నీ ఉండాలి రే. ఏది మిస్ అయ్యాను నువ్వు మిస్ అయిపోతావు. ఇంకేమన్నా చెప్తా. బిర్యానీ సామాన్లు, ఉప్పు, కారం, పసుపు అన్నీ రాసే. అవన్నీ ఉన్నాయి కదా పైన, మళ్ళీ రాయే అంతే. అరే రే రే నిమ్మకాయలు రారే, నిమ్మకాయలు. నిమ్మకాయలు మెయిన్ రే, అవి లేకపోతే ఏముండదు. చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం సాయి రా, నువ్వు కూడా ఏమైనా గుర్తొస్తే చెప్పు. చెప్పు ఏంటి? బిర్యానీ అన్ని మసాలా రాసాడు. ఒరే ఒరే ఒరే, ఏం చేస్తున్నారు రా? సాయి ఆ బ్యాగ్లో ఏమున్నాయి రా? అరే అరే, ఓ షెట్. జాట్ జాట్, ఒరే ఒరే పాప మాడి మీద వేసేసారు. అది ఫస్ట్ టైం చూస్తున్నాను. వాడు ఇంకా తగలేదు అంచు అంచు. గుడ్ మార్నింగ్ తేజ. దండాలయ్యా. ఎక్స్పైరీ డేట్ చూడండి ఫస్ట్. అరే చందు, నీకు ఒంట్లో బాగాలేదు కదరా, నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇంట్లో బాగోపోయినా చేయడానికి సేమియా. చికెన్ కోసం ఎంతవరకైనా దిగదాడుతారా మీరు? మా ఇన్ని సామాన్లు ఉన్నాయి మన దగ్గర. మిక్సీ కూడా ఉంది మన దగ్గర. ఓకే, ఇది లేదా? అదే చూస్తున్నా. పెద్ద ఇంకో దాంట్లో రైస్. అబ్బా, బాస్మతి రైస్ బాస్మతి రైస్ పాడైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఈరోజు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? చికెన్ కర్రీ. ఓకే, విత్ వైట్ రైస్. వైట్ రైసా? అంటే బిర్యానీ రైస్ కాదా పెట్టడానికి? బాహుబలి. ఓకే, ఈ రూమ్లో అసలు మమ్మల్ని ఏం చేస్తున్నారు చూద్దాం. ఇంకేం లెగలేదు, ఇలా లేపాలి ఒక్కొక్కరిని. హాయ్ పవన్. రే హేమంత్ లేరా? రే చికెన్ వండుకుందాం అనుకున్నాం కదరా ఈరోజు, లేదురా. వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఆనియన్స్ ఇవన్నీ తీసుకొద్దాం. మార్కెట్కి వెళ్ళి ఆనియన్స్ ఇవన్నీ తీసుకొద్దాం. వెరీ గుడ్. అరే వెంకట్, ఈడు వెజిటేరియన్. ఈడు రే వెంకట్గా లే, ఏం కావాలి చెప్పు నీకు? పన్నీర్ కావాలా? అరే టైం ఎంత అయిందో తెలుసా? 11:15 అయింది. ఓకే, ఏరా అంత హడావిడిగా ఏ పెట్టరా? ఒరే పాపర్ కట్టప్ప బాహుబలి పడిపోయింది. మై నువ్వు వెళ్ళి పడుకో, నీకు బాగాలేదు కదా చందు. నువ్వు వెళ్ళి పడుకో. పైకి ఇసిరేస్తావా? సరిగ్గా ఎత్తలేకపోతున్నాడు, పైకి ఇసిరేస్తాడు దాన్ని. అది ఇంకొక చైరంట. ఓ సారీ, టవలేస్తున్నాడా? అరే ఈరోజు ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గైస్. అరే చందు, నీకు ఒంట్లో బాగాలేదు కదా, నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు? నువ్వు వెళ్ళి టాబ్లెట్ వేసుకున్నా? టిఫిన్ తిన్నావా పొద్దున్న? నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. అయ్యయ్యో పాపం రా, పన్నీర్ అడిగాడు రాడు, లేపేశాడు అన్ని. అరే నీకుంటుందా? పురాడికి ఒంట్లో బాగాలేదు సాయి, ఆడతో పని చేయిస్తావు. వెంకట్ గడు వెంట వెంటనే ప్యాంట్ వేసుకుని వచ్చాడు రా. అరే పాము తోస్తున్నా తోస్తున్నా. ఇంకోసారి వాలీబాల్ అనుకున్నా. వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్. అరే చందు, అరే నీకు ఒంట్లో బాగాలేదు కదా, ఎందుకు అవన్నీ చేస్తున్నావు నువ్వు? ఇదేంటి బెంగళూరు వెదర్ ఎలా ఉంటుంది? మిరపకాయలు ఇందులో కలిసిపోయాయి బ్రో, కనిపించట్లేదు అసలు. ఎన్ని సరిపోతాయో కూడా తెలీదు. చాలా
చిన్న సరిపోద్దా సునీల్? ఆ? ఒక్క బియ్యం కారం ప్యాకెట్ ప్యాకెటా? పడకూడదని ఎంత బాగా ట్రై చేస్తా. బియ్యం పడిపోయిందా? పల్లె పల్లె ఎత్తేస్తాను ఆగు. వాటర్ ఆపమయ్యా. ఫోర్స్ ఎక్కి పైన పడతారా? వచ్చాడండి వయ్యారి. సరిపోయిందా సునీల్ ఇది? పెరుగు కూడా తేవాల్సిందే మీరు. పెరుగు పెట్టుకోలేదా? కొనలేదు మాయా. మాత్రం చెప్పగా అరే లిస్ట్ లో పెరుగు లేదురా. అరే పెరుగు ఎందుకు లేదురా? 28 రూపీస్ ప్యాకెట్ అని రాసా, మర్చిపోయావా? ఓకే ఓకే మర్చిపోయాను. అరే సాయి కూడా ఫోన్ చేసి చెప్పండి రా. సరిపోయిద్దా? Come on, mix. ఇప్పుడు నీకు తెలిసిన స్కిల్ ని వాడాల్సింది నువ్వు. కలపటం. నేను చూడు ఎలా కలుపుతాను. అవి కూడా ఇప్పుడు వేయాలి మాయా. చికెన్ మసాలా చెత్త అంతా తీసేవయ్యా బయట. ఆహా చికెన్ ముట్టుకున్న ప్రతిసారి ఒక తెలియని ఫీలింగ్ వస్తుందండి. చాలా బాగుంది. నీ బొందరా నీ బొంద. కమాన్ ఇంకా 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 నువ్వు చేయరా. వద్దు వద్దు చెయ్యి. ఈడా నీకా చూడు. నువ్వు కూడా అదే చేస్తున్నావు. నేను సాయి కాల్ చేస్తున్నా. కట్ పెట్టి కావద్దు. స్పైసీ కావాలా మామూలు కావాలా? మామూలు కావాలి నార్మల్. అది స్పైసీ స్పైసీ అయితే తినలేము రా మనం మొన్న. నువ్వు తినక. చిటికలే కారం. ఇది ఆశీర్వాదేనా? సుప్రీం సారీ సన్ ప్యూర్. సంప్యూరా అదే రా అటు 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 నుంచా ఆ, ఇటు నుంచా మళ్ళీ అటు నుంచా అటు వెళ్ళిపోతుంది, ముక్కు పారిపోతుంది. ఎక్కడ పారిపోతావే? అంతే. అన్నిటికీ వండుకుందిరా సునీలు. మ్మ్. ఎర్రగా ఉంది చికెన్. మ్మ్. నన్ను ఇప్పుడు మంచిగా కర్రీ చేద్దాం. ఓకేనా? మన చేతులు కడిగేసుకోను ఇంకా. కడిగేసుకో. అయిపోయిందా? అయిపోయింది. Thank you. ఇంకొకసారి దాన్ని టేస్ట్ చేయాలి ఒకసారి. కారం సరిపోయింది. సరిపోయింది. నేను చేయను. చెయ్యాలి. అదైతే ఇది బాగా చెప్తాడు. చెయ్యి. ఎలా తీసి ఇలా నాకు అది అదంతా కాదు, వేలు నచ్చాలి. నాకేం కాదు, ఉప్పు సరిపోయేలా చెప్పు. ఏమీ ఉండదు. ఎక్స్ట్రా లేక అది కారం ఉప్పే. ఆ, సరిపోయింది. ఉప్పు ఉందా? ఉందే. ఫోకస్. నోట్తో తీసుకుంది కూడా. సునీల్ ఒకసారి ఇటు చూడ వాయిస్ సరిపోయింది పెరుగు. ఉంటేసేహే ఏం కాదు. ఎక్కువ వేస్తే మళ్ళీ పాడైపోద్ది కదా. ఏం పాడవదు పెరిగేస్తే. మరి అది మొత్తం వేస్తున్నారు. రెండు ప్యాకెట్లు సరిపోతాయి చూడు. ఏ వద్దు, ఓ చాలు. రెండేసే అని కెమెరామ్యాన్ వీళ్ళందరూ చెప్పారు నన్ను. ఎవరు చెప్పలేదు. కలిపేసేయ్. పల్లె నేను సరిపోయింది. అబ్బా చల్లగా ఉందమ్మా పెరుగు. అయితే రైస్ అయితే అవుతుంది. మాక్సిమం అయిపోయింది. ఇడు మాక్సిమం అయిపోయిందా? మాక్సిమం మొదలెట్టారు ఇంకా. మొదలు పెట్టావా? ఇంకా రైస్ అయ్యలేదు కదా. అది రైస్ అక్కడ ఉంది. ఇంకా రైస్ అయ్యలేదు. నైస్. బిర్యానీకి వాటర్ కావాలి కదా. ఎస్. బిర్యానీ ఉడకాలంటే Okay. వాటర్ కావాలి కదా. ఇప్పుడు ఇందులో Okay. రైస్ వేసేసి మూత పెట్టేస్తే అయిపోయింది. పచ్చి బియ్యం తినలేం కదా. చిటికలే. ఓకే. ఎంత నాకు తేజకి సరిపోద్ది ఎంత రైస్. మరి అది ఇంకా పొంగుతుంది అది. దమ్ముంటే అది ఇద్దరు తినండి రా, నేను లక్షిస్తాను రా. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. ఒకసారి తేజ కమెంట్స్ తీసుకుని తేజ ఏం చెప్తాడు? కమెంట్స్. చెప్పండి. నో కమెంట్స్. నో కమెంట్స్. వేసి అది సరిపోద్ది. అదే తెలీదు, చూస్తున్నాను. ఏయ్, ఎంత? ఫస్ట్ కట్ చేయాలి. అది ఇలా తీసుకొని ఇంకా ఆర్డర్ రాలేదు నా ఫోన్. నీ ఫోన్లోనే కదా రికార్డ్ చేస్తున్నావు. ఇది తినకూడదు. ఎందుకంటే నువ్వు కిడ్నీలో రాళ్ళు వస్తాయా? కాదు. ఇందాక ఆనియన్ తినకూడదు. ఆ యాంగిల్లో తినకూడదు. టమాటా టేస్ట్ ఎలా ఉంది చెప్దామని. టమాటా పుల్లగా ఉంటుంది. సరిపోదు కదా, అదే అంటున్నా. ఇక్కడికి తీసేద్దాం. తీసే ఇదైతే పైకి వచ్చేటప్పుడు తీసేద్దాం. వేసుకొని మా ఏం చేస్తున్నావురా? ఇలా స్మాషింగ్ ఇట్.
హాయ్ గైస్, ప్రస్తుతానికి రైస్ అయితే అయిపోవచ్చింది. నెక్స్ట్ చికెన్ చేస్తున్నాను అనమాట. చికెన్లో మా సునీల్ గారు ఎక్స్పర్ట్, సో వాటి పర్యవేక్షణలో నేను చేస్తున్నాను. చికెన్ బాధ్యత నాకు అప్పగించారనమాట. సో ఓకే ఓకే, నేను మార్చేస్తాను. అన్ని మార్చేస్తావు. చిటికలే సాయి ఎందుకమ్మా చేతితో తీసేవని కాదు సార్. ఎఫెక్టెడ్ విక్టిమ్ ఎఫెక్టెడ్, ఒక విక్టిమ్ ఎఫెక్ట్ అయ్యాడు. పొగలు సాయి చూడండి కెమెరా అలా హాయ్ చెప్పు, వస్తున్నాయి. విక్టిమ్ ఎఫెక్ట్ అయ్యావని. ప్లేట్ తీయమన్నాడు, వేడిగా ఉందని చెప్పలేదు బేసికల్లీ. సో పొక్కిపోయింది. మండుతున్నట్టుంది. ఏంటండి అన్నీ తెలిసి కూడా. ఏదో పర్లేదు. హౌ ఇస్ ఇట్? బాగుందా? మరి మరి ఏరా ఇప్పుడు అర్థమైందా 2 వేయడం వల్ల ఎంత ఉపయోగం ఉందో? చూడడం కాదురా సాయి. ముక్క ఫస్ట్ ముక్క చూసి ఉప్పు చూడాలి. ముక్క మెత్తగా అయిన తర్వాత ఓకే. ఏం చేస్తున్నారా? ఎవరికి తెలియకుండా తినేస్తా. అసలు ఎలా ఉందంట? విజిట్ బాగుందా? అందుకే నా సైలెంట్ పక్క వచ్చా. బాగుంది కదా? Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a tip. అరే ఇప్పుడు అందరూ ఇలా అనండి రా. అది కాదు.